మీరు తేడా చూస్తారు. గత 2 రోజులుగా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం అయితే ల్యాండ్ టైటిలింగ్ దానికి సంబంధించిందే సార్. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీ భూములు తీసుకెళ్లిపోయి జోబులో పెట్టేసుకుంటాడు, మీ ల్యాండ్ పట్టాల మీద ఆయన ఫోటో ఉంది అన్నటువంటి చర్చకు దారి తీస్తుంది, రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఏదైనా క్లారిఫికేషన్ ఉందా ప్రభుత్వం తరపు నుంచి? సజ్జల గారు, దానికి అడిషనల్గా ఈరోజు కూటమి ప్రకటించింది, వాళ్ళ అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఆస్తులు లాక్కుంటారనే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి అసలు సీరియస్గా సమాధానం తిట్టాలని అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మేనిఫెస్టోలో అది కూడా చేర్చారు, ఏది కబ్జాలు చేసుకుంటారు మేనిఫెస్టోలో. అది నాకు నవ్వాలనో ఏడవాలని అర్థం కాంది. ఎవరో చనిపోయినకు సంబంధించి ఆ కేసులు వాళ్ళందరికీ వైకాపా గూండాలకు శిక్షలు పడేట్టు చేస్తామని, అది పార్టీ మేనిఫెస్టో ఎట్లవుతుందో నాకు అర్థం కాలేదు. కానీ దాన్ని చూసి ఏమన్నా కూడా అర్థం కావట్లే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించినంత వరకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఒక అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ రావాలనుకునే రాజకీయ పార్టీ కాదు. అసలు రాజకీయ పార్టీ కూడా వీళ్ళ ఉనికి దేశానికి చేయటం, రాష్ట్రానికి చేయటం అనిపిస్తుంది. లేకపోతే కామన్ సెన్స్తో ఆలోచించండి, ఏదైనా భూమి ఓ ప్రభుత్వం కానీ ఓ ముఖ్యమంత్రి కానీ కబ్జా చేయడం కుదురుతుందా? చంద్రబాబు నాయుడుకి అలవాటు ఉండి అది ప్రయత్నం చేసి ల్యాండ్ పూలింగ్ అనే రూపంలో చేస్తే అట్ట చేయాల్సిందే. కానీ దానికి యాక్ట్లు తీసుకొచ్చేసి మీవన్నీ తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద లాగేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలు చేస్తాడు ఆయన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు రోజు IVRS కాల్స్ వీటిని చూస్తే వీళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ఇచ్చింది కాదు, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉండేవాళ్ళు నీతి ఆయోగ్ తయారు చేసి అందరికి పంపించింది స్టేట్స్కు. ఇదే సమయంలో భూమి సమగ్ర సర్వే చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. 1907లో జరిగింది, 100 years పైన అయింది. ఇప్పటికీ లిటిగేషన్లు 70-80 ఏళ్ళు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సక్సెస్ కావాలంటే సమగ్ర సర్వే సక్సెస్ కావాలి. వన్స్ మీ ఓనర్షిప్ క్లించ్ అయ్యి ఫైనలైజ్ అయితే ఆ తర్వాత వారసత్వంగా వచ్చేది. కానీ సేల్ జరిగినా కానీ ఎప్పటికప్పుడు చిన్నపాటి డీవియేషన్ లేకుండా కంటిన్యూ అవుతుంది, ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఎప్పటికప్పుడు రియల్ టైంలోనే మన పూర్తి కూడా అయిపోయి రికార్డ్ ఎక్కుతుంది. అంటే ది సేఫెస్ట్ వే మనం ఎక్కడ ఉన్నా కూడా మన ఆస్తి ప్రొటెక్షను, దాని బౌండరీస్ ప్రొటెక్షను, ల్యాండ్ ఇక్కడే ఫిజికల్గా ఏముందో పేపర్ మీద కూడా అదే వచ్చే ప్రొటెక్షను, ఇది దాంట్లో ఉండేది. దాని మీద ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి, నాకు బాగా గుర్తు, మేము కమ్యూనిస్ట్ పార్టీతో ఇది ఉన్నందువల్ల తర్వాత చెప్తే మాకు తెలిసేది 55లోనో 51 ఎలక్షన్స్లోనో కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ పవర్లోకి వస్తారన్నప్పుడు అప్పట్లో దుష్ప్రచారం చేసేది ఏమనేయాలంటే వాళ్ళు వస్తే పుస్తకాలు తెంచుకుపోతారు, భార్యలందరినీ జాతీయం చేస్తారు, ఇలాంటి ప్రచారం కూడా చేశారు. అప్పుడంటే ఏదో ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంకా దాన్ని తెలియదు అనుకోవచ్చు. ఇప్పటికి 70 ఏళ్ళు దాటింది. ఇప్పుడు కూడా ప్రజలు దీన్ని నమ్ముతారనుకొని లేకుంటే నమ్మాలనుకొని ఇలాంటి దుష్ప్రచారం విషప్రచారం చేస్తే ఒక సిస్టమ్ మీద కూడా విశ్వాసం కోల్పోయేట్టు ప్రజలు. ప్రభుత్వంలో ఈరోజు ఎవరైనా ఉండొచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరున్నా సరే ప్రభుత్వం అంటే దాని మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటుంది. అదొక వ్యవస్థ. పొలిటీషియన్స్ గెస్ట్ లాగా వస్తారు, ట్రస్టీస్ లాగా ఉంటారు, వెళ్తుంటారు, కొత్త వాళ్ళు వచ్చే దాని మీద విశ్వాసం పోయేట్టు ఇలాంటి ప్రచారం చేయడం అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుంది. జిరాక్స్ పేపర్లు మీకు ఇస్తారు, రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు ఈ స్టాంప్ పేపర్ అనేది కంట్రీలో 20 states ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అదే కొత్తది కాదు, కాలాలు మారినాయి. దాని మనకు తెలుసు. ఇంతకుముందు మీరు ఎయిర్పోర్ట్కి పోతే, ఫ్లైట్ పోతే ఒక టికెట్ అంటే పెద్ద హంగామా ఉండేది, బుక్లెట్ ఇచ్చేవాళ్ళు, దాన్ని ఎత్తుకొని పోవాల్సిన టికెట్ అంటే. ఈరోజు అసలు ఎక్కడా లేదు, ఇది తీసుకొని పోతున్నారు. అంతెందుకు బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా పేమెంట్ అంటే సెల్ ఫోన్లోంచి చేసుకుంటున్నారు. ఇంతకుముందు బ్యాంకు పోవాల్సి వచ్చేది. అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరికి నీ రికార్డు మీద నీకు హక్కు ఉంటుంది. ప్రూఫ్ వచ్చి ఈ పేపరు, దట్స్ ఇస్ సైమల్టేనియస్ రికార్డెడ్, ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో బయట ఉండేది కాదు, సేఫెస్ట్ వే. అయినా సరే అపోహలు ఏమన్నట్టు తొలగిస్తే తప్ప అది పూర్తి ఇంప్లిమెంట్. ఈ వేదిక ఇదిగా మీరు దానికి ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇస్తారా మీ పార్టీ తరపు నుంచి? ఏమి వాళ్ళని అర్థం కావట్లేదు. మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లాక్కుంటాడు అంటే దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? లాక్కోవడం చెప్పాలనా? అసలు సాధ్యమా? మీరు నమ్ముతున్నారు ఎవరన్నా? మీ ఛానల్ మిమ్మల్ని అడుగుతున్నారు, రిపోర్టర్స్ అడుగుతున్నారు, సాధ్యమా? చేయగలరా ఎవరైనా? ఆయన అంటే ఒకటి చేశాడు, ల్యాండ్ పూలింగ్ అని చేసి రియల్ ఎస్టేట్ అబ్రాడ్ లాగా. మిగిలిన అది కూడా పూర్తి చేయలేకపోయాడు. సాధ్యమవుతుంది. సాధ్యంగా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలి? ఎవరికి నచ్చ చెప్పాలి? కాదు సార్, అదే ప్రజలకే నేను అంటున్నా. ఆస్తి ఎవరిదో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, ఆయన తెచ్చిచ్చాడా, వాళ్ళ తాత తెచ్చిచ్చాడా అన్న ప్రశ్న కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తున్నాయి. పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవసరం. సర్వే రాళ్లకు సంబంధించి అవును, హిస్టారికల్గా రేపు 100 ఏళ్ల తర్వాత అయినా ఈయన చేశారు. 1907 సర్వే, బ్రిటిష్ సర్వే అని ఈ రోజుకు చెప్పుకుంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం.
అలాంటప్పుడు సర్వే చేసినప్పుడు ఆయనది వచ్చింది. ఇప్పుడు నిన్ననే ఏదో నేను ఆయన అది పాస్బుక్స్ కాదు రేషన్ కార్డు మీద చూశాను. ఆయన నేను వచ్చేసినాక ఇదేది మన పెన్షన్ల గురించి గొడవ చేస్తుంటే నీ హయాంలో ఎట్లా సఫర్ అయినారు చూపడానికి మీకు వీడియో మీరు కూడా చూసింటారు, వేశాను. దాని మీద అంతా చంద్రబాబు నాయుడు నిలబడి తలకాయ ఇన్ని ఫోటోలు వేసుకున్నాడు, ఒకటి కూడా కాదు. ఎందుకు వేసుకున్నాడు ఆయన? మొత్తం ఎల్లోది చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అలాగే ఇప్పుడు నేను వస్తే చంద్రన్న బీమా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఏమన్నా అర్థం ఉంటుంది అతను అడగడానికి? దానికి ఏమన్నా ఒక చెప్పిన దానికో అడిగేదానికి ఒక అర్థం ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వేమో అన్నీ చేస్తున్నావు. ఈయన చేసిన వాటికి ఈయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇటు ఈయన చేసిన దాని మీద క్వశ్చన్ చేయిస్తున్నావు, దాని గురించి అడుగుతున్నావు, ప్రచారం చేస్తున్నావు. ఎందుకంటే నీ గొంతు పెద్దది, నువ్వు అరుస్తావు. నీకున్న నీ మీడియా 14 వేసిన నుంచి గోబెల్స్ దీనిలాగా దడ కొట్టే అలవాటు. ప్రపంచంతో ఏమనుకుంటున్నారో ఆయనకు సంబంధంలా, ఆయన అనుకున్నదే కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గ్యాంగ్ కానీ. సో చెల్లుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా అంతే. హత్యలు జరిగితే హత్యలన్నీ జగన్మోహన్ రెడ్డి అంటాడు. 30,000 మంది మాయమైపోయినారంటారు. ఎక్కడ మాయమైనారంటే చెప్పరు. వాలంటీర్లంతా వీళ్ళందరూ లేపి తీసుకెళ్తున్నారంటారు. మళ్ళీ అదే వాలంటీర్లకు 10,000 నేను ఇస్తానంటాడు. ఏదన్నా